యెహెజ్కేలు గ్రంథంలో 20వ అధ్యాయం 32 నుంచి దేవుడు ఏమంటున్నాడు ఈ చోట 38వ వచనం వరకు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 32 నుంచి 38 వరకు. అన్యజనులు చేసినట్టు నేను చేస్తానని నీవు అనుకుంటున్నావా? అట్లా కుదరదు, అట్లా వల్లపడదని దేవుడు చెబుతున్నాడు. సవాలు చేసి దేవుడు చెబుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఏమని, నేను ఉన్నాను, సజీవుడను అనే మాట ఎంత సత్యమో ఈ మాట అంత సత్యం అంటున్నాడు. ఏ మాట? అన్యజనులు చేసినట్టు నువ్వు చేస్తావంటే వీలు కాదు, జాగ్రత్త అని చెబుతున్నాడు. హైదరాబాద్లో ఏమంటారు, ఖబర్దార్ అంటారు కదా, అంత గొంతు కూడా వాడి. అయితే ఆతిరి చెబుతున్నాను, చెరగదు అట్లా నీవు అనుకున్నట్టు అని చెబుతున్నాడు దేవుడు. ఎందుకట? నేను ఏలుతానే జీవితాన్ని అంటున్నాడు. నా బాహుబలముతో, చాపిన చేతితో, నా ఉగ్రతతో అంటున్నాడు దేవుడు. నువ్వు మాట వినక తిరగబడి పరిగెడతావు చూడు, దేవుడు పరిగెత్తి నీ వెంట వచ్చేది అవసరమా? మొన్న ఈ మధ్య బయటికి వెళ్ళినాను, రోడ్డుకో దిక్కు ఆపినాం రూట్ చూసుకోరకు. రోడ్డుకి ఇంకో దిక్కు మాకు కావాల్సిన వస్తుంది, షాప్ కనబడుతుంది. అవును, ఆడపిల్లని పంపం. అలాంటప్పుడు పక్కకే రోడ్ ఎదురు కదా, అక్కడే ఉన్నామని పంపించినాను. వస్తువు కొనుక్కొని, షాప్లో వస్తువు కొనుక్కొని వస్తుంటే ఆ షాప్కి వచ్చిన యవనస్తుడు ఒకడు ఏదో పలకరించినాడు. ఇక దగ్గర పోయి ఏమన్నావు ఇప్పుడు అంటే వాడు అటు ఇటు చూసి పరిగెత్తినాడు. ఆడ షాప్ ముందు వద్దని షటర్ వేసిన షాప్ ముందు తీసుకెళ్తున్నాం, సన్మానాలు తదితర శుభకార్యాలు అన్నీ జరిగించడానికి. ఇక అంత రోడ్డు మీద అంత మమ్మల్ని చూస్తున్నారు, షాపుల నుంచి మమ్మల్ని చూస్తున్నారు. వాడిని ఏం చేస్తామో అనుకుంటున్నాడు. వాడికి అది అనిపించింది, పారిపోయినాడు. ఏమనలేదు, ఒక్క లుక్కు పారిపోతే వాడి ఫ్రెండ్ పట్టుకొని ఫోన్ చేయి వాడిని రమ్మను, వాడు వస్తేనే నేను వదిలిపెడతాను. వాడు మళ్ళీ నడుచుకుంటూ వచ్చినాడు, పరిగెత్తిపోయిన దారి. హరి కొడితే వాడు కింద పడిపోయినాడు. 2-3 సార్లు కింద పడేటట్టు మెత్త కొట్టి వదిలిపెట్టినాం. మనుషులము వాడు మళ్ళీ పరిగెత్తిపోయిన దారిని వచ్చేటట్టు చేయడానికి ఐడియా వచ్చింది కదా మాకు. అనంత జ్ఞాని అయిన దేవునికి ఐడియాలు తక్కువ ఉంటే నువ్వు మళ్ళీ దేవుని దిక్కు రావడానికి ఆయన ఏవైనా చేస్తాడు. నువ్వు పోయిన ప్రతి దారి మూస్తాడు, ప్రతి చోట అపజయం ఇస్తాడు, ముట్టిందల్లా బొగ్గయిటాడు చేస్తాడు, నీ ప్రతి కళ చెదరగొడతాడు, నీ ఆరోగ్యం పాడు చేస్తాడు, నీ కంటి చూపు తీస్తాడని నాకు తెలియదు. ఇవన్నీ నీకు కావాలని నేను కోరడం లేదు, అపార్థం చేసుకోవద్దు. పాసిబిలిటీస్ చెప్తున్నాను, ఆల్టర్నేటివ్స్. దీంట్లో నీకు ఏది ఇష్టమో నువ్వు కోరుకోవాలి నాయన, బిడ్డ బేట. నీ బదులు నేను ఎట్లా డిసైడ్ చేస్తాను? నీ ఎంత దూరం పరిగెత్తినావు దాన్ని బట్టి ఉంటుంది కదా. నువ్వు కష్టపడి కొనుక్కోవాలి కదా, అది శిక్ష. అది నీ చాయిస్, మల్టిపుల్ చాయిస్ అనమాట. అట్లాంటప్పుడు మొన్ననే జరిగింది కదా, ఒక ఉదాహరణ చెప్పినాను. వాడు అంత వేగంగా పరిగెత్తిన దారి తల దించుకొని పెళ్లి కూతురులాగా అడుగులో అడుగు వేస్తూ వస్తే ఏమైతే తెలుసు వాడికి, రాక తప్పలేదు కదా. చూడు, వాడు ఎంట పరిగెత్తేది నాకు చిన్నతనం అనిపించింది. హరికి ఐడియా చెప్పి నేను పోయి వాడిలో కూర్చున్నాను. వాడి ఫ్రెండ్ పట్టుకో ఫోన్ చేయమని రమ్మని. అయితే నువ్వు పరిగెడుతున్నావు దేవునికి దూరం. అయ్యో, ఇంకేమి ఇంటర్మీడియట్కి వచ్చినావు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, మాకేం తెలుసు, హీరో కదా, ఇంకా మీకు అడ్డెక్కడ అద్దెక్కడ. పరిగెడుతున్నావు దేవుడు నీ వెనకాల పరిగెత్తి వచ్చి పట్టుకునేది అవసరం, ఆలోచించు. దేవుడు ఏమంటున్నాడు, నా బాహుబలముతో చాపిన నా చేతితో నిన్ను పట్టుకుంటా అంటున్నాడు. గాడ్ హ్యాస్ ఓన్లీ టు స్ట్రెచ్ హిస్ హ్యాండ్. నీ వెంట పరిగెత్తి వచ్చేది అవసరం లేదు దేవునికి. అడ్డమైన ఆ దారుళ్ళు, ఆ చెడ్డ బ్రతుకులు, దేవుడు చెయ్యి చాపి నీ చెవు, నీ గలను, నీ గొంతో పట్టుకొని తన చెంతకు తీసుకురాగలడు. మళ్ళీ దేవుడు పరిగెత్తేది అవసరమే లేదు. నా బాహుబలముతో చాపిన నా చేతితో, నా ఉగ్రతతో అంటున్నాడు దేవుడు. తిరగబడితే దేవుని పైన రోషపడతాడు దేవుడు, ఊరుకోడని చెబుతున్నాడు. దేవుడు రోషపడతాడు. సవాలు చేయకు దేవుణ్ణి, నువ్వు ఓడిపోతావు ఎప్పుడైనా ఆయన దగ్గర. తిరిగి పట్టుకొస్తా అంటున్నాడు దేవుడు. పట్టుకొచ్చి తిరిగి నీతో నిబంధన చేస్తానంటున్నాడు. తిరిగి తీర్పు తీరుస్తాను నీకు అంటున్నాడు. నిబంధన చేస్తాడు. ఎస్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. మళ్ళీ సంబంధం దేవునితో. ఇంకేమంటున్నాడు దేవుడు, నీ పితరులకు ఎడారిలో తీర్పు తీర్చినట్టు నీకు తీర్పు తీరుస్తా అంటున్నాడు. తప్పదు, క్రియల ఫలం అనుభవించుట.
దేవుడు అంటే తెలియని వాళ్ళు అంటారు, నీ కర్మ, చేసుకున్నోడికి చేసుకున్నంత బేటా కదా. నీవు ఆలోచించు, షుడ్ నో బెటర్. దేవుడు అంటే తెలిసిన నీకు ఇంకెక్కువ తెలిసి ఉండాలి. తీర్పు తీరుస్తానని దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? గుర్తు చేస్తున్నాడు. ఎడారిలో నీ పూర్వీకులకు తీర్పు తీర్చినట్టు అంటున్నాడు దేవుడు. ఎట్లా జరిగింది వాళ్ళ తీర్పు? కానాను దగ్గరికి పోయినారు. దగ్గర పోయింది, దాసత్వం వదిలిపోయింది, పిడపోయింది కదా, దాసత్వం పోయింది. ఎంత స్వేచ్ఛ! ఒక రాజ్యం, ఒక దేశం పుట్టింది. దేవుడే వారికి రాజు. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశం భూమి మధ్యలో ఉంది. యెరూషలేము భూమి మధ్యలో ఉంది. ఆ దేశం యెరూషలేం చుట్టూ కాదా? అట్లాంటప్పుడు ప్రేమించి దేవుడు అట్లా తెచ్చుకుంటే అక్కడ ఎట్లున్నది? ఒక ద్రాక్ష గెలాట ఇద్దరు మగవాళ్ళు మోసినారు, కర్ర పెట్టి ఐసో అని చెప్పి కరెంట్ పోల్ తీయడానికి ఎంత అరిచినారు వాళ్ళు, బరువు కదా. అట్లాంటప్పుడు ఈ ద్రాక్షల గెల ఒకటట ఇద్దరు మగ మనుషులు మోయాల్సి వచ్చింది. అంత సారవంతమైన భూమి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి దేవుడు తీసుకెళ్తే సమృద్ధిలో జీవించాల్సింది కదా వారు. అది దేవుని చిత్తం వారి కొరకు. వారు ఏం చేసినారు? తిరగబడ్డారు. దేవుడు హుషారి, నువ్వు చెప్పింది కాదు, మాతో వచ్చింది చేస్తామన్నారు. మరి ఏమైంది? 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినారు. ఏంటి అర్థం ఉందా? అర్థం లేదు. పిచ్చి తిరుగుళ్ళు, రౌండ్ రౌండ్, రింగా రోజెస్ అంతే. తెల్లారి కూడా చచ్చిపోయి ఉంటాడు, ఆల్ ఫాల్ డౌన్, అంత చచ్చిపోయినారు. ఒక్కడు పోలేదు కానాన్లు. నీవెందుకు రౌండ్ రౌండ్ తిరుగుతావు? దిక్కులేని దారులు, అర్థం లేని దారులు, లైఫ్ వితౌట్ ఎ డైరెక్షన్, దేవుని పిలుపుకు వేరుగా, దేవునికి దూరంగా, ఏం బ్రతుకు అది? అయితే ముఖ్యంగా వారు ఏడారిలో తిరిగిన దారి మళ్ళీ ఎందుకు తిరగాల్సి వచ్చింది? చావు కొరకు ఎదురు చూస్తున్నారయ్యా బిడ్డ, అది సంగతి. బిడ్డ చావు కొరకు ఎదురు చూస్తూ చచ్చే వరకు తిరిగినారు ఎడారిలో. బ్రదర్స్ పోయి బయట చూడొచ్చు. కాబట్టి ఇవైపు చూసి వినండి. నీవు దేవుని పైన తిరగబడ్డావా? కానానుకు బదులు ఎడారి కోరుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నీ పితరులకు తీర్చినట్టు నీకు తీర్పు తీరుస్తా. మరి ఏం జరిగింది? తీర్పు జరిగితే కానాను పోగొట్టుకున్నారు. ఎక్కడో ఒక సీటు మిస్ అయితేనే అంత బాధపడతావు. నీకు బ్రతుకంతా నీ కానాను మిస్ అయిపోతే ఎంత బాధ. ద బెస్ట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ, అతి శ్రేష్టమైంది నీ కొరకు దేవుడు దాచి ఉంచింది. నీవు కాలదన్నుకుంటే ఏముంటుంది? చాలామంది అంటారు ఓన్లీ ద సెకండ్ బెస్ట్కు గోలీ మారో. సెకండ్ బెస్ట్ కాదు. ఎడారి, అరణ్య యాత్ర, రింగా రోజెస్, ఆల్ ఫాల్ డౌన్, మరొక ఇంకా ఫార్ములా చెప్తున్నాను. కాబట్టి దేవుడు నీ కొరకు నియమించిన కానానికి, నిన్ను నడిపించే కానానికి నీవు వెళ్తావు. అరణ్య యాత్ర కోరుకుంటావు. నీ ఇష్టం, నీ తీర్మానం అది. ఎవడు నీ వెంట పడతాడు? ఎవరి పెళ్ళికి. ఇంతవరకు మా మధ్యలో మన హాస్టల్లో వచ్చిన ఫాతిమా సాక్ష్యం ఎప్పుడు చెప్పలేదు. కథలు అల్లేది, అబద్ధాలు చెప్పేది. ఈరోజు చెప్పిన పిలిచి, ఉదయం నీ గతం చచ్చిపోయింది, దేవుడు కావాలని నువ్వు బాప్తిజం తీసుకున్నావు, శవం ఇంట పెట్టుకొని ఎందుకు తిరుగుతావు? కంపు కొడుతుంది. సాక్ష్యం చెప్పడం అంటే ఆ శవం పాతేయడం. ఇంకేంటి? దేవునికి లొంగిపోవడం అందరి ముందు. నక్సలైట్లు సరెండర్ అయితేనే అన్ని ఫోటోలు తీస్తారు. పరలోకం సంతోషపడుతుందట. దేవుని ఒప్పుకోవడం అందరి ముందు దేవునికి మహిమ. దేవుడు తన ఆత్మతో నింపుతాడు, మంచి బ్రతికే శక్తి ఇస్తాడు. నీ ఇష్టమని చెప్తానన్నది సాక్ష్యం ఈరోజు చెప్పింది కదా. చెప్పదలిచింది తీర్మానం నీది. నీ మనసులో ఏ వైపు నువ్వు ఆలోచన చేసుకొని తీర్మానం చేసుకుంటావు? ఎంతవరకు అమ్మనాయన నిన్ను బెదిరించి భయపెట్టి చర్చికి తెచ్చేది, లేదా దేవుని మార్గంలో ఎట్లా నడుపుతారు? వీలుందా? నేను ఇంకెప్పుడు ఒకసారి కనబడతాను మీకు. పాలపీఠం చూసినట్టు దూరం చూస్తారు, పారిపోతారు, అయిపోయింది. నీవు ఈ మాట ఆలోచించు. జీవము మరణము నీవు కోరుకోరదా? ఆ తీర్పు నీ చేత. మరణశిక్షను ఇంకో జడ్జ్ తీర్పు తీరుస్తాడు, నిబ్బిర కొడతాడు. ఆ నిబ్బుతో ఇంకేం రాయొద్దని. నీ మరణశిక్ష నీ చేత రాసుకుంటే కూడా ఆపుతాడు నిన్ను, దేవుడు కూడా ఆపడు. ఈరోజు ఆలోచించు. బ్రతుకంతటికి నీకు
నీకు మిగిలాలి ఈ మాటలు నీలో గుర్తుండిపోవాలి. ఆడుకోకు దేవునితో. దేవుడు తెలిస్తే దేవునికి తగ్గట్టు బ్రతుకు. నీ పోగొట్టుకుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైంది, సెకండ్ బెస్ట్ ఉండదు. మిగిలింది ఎలా నువ్వు కోరుకున్న నాశనం. వారికి వెక్కసమయ్యే వరకు ఆ దారిలో విడిచిపెడతాడట దేవుడు. అబ్రాహాముతో ఏమన్నాడు దేవుడు? శారా మాట విను అన్నాడు కదా. ఎందుకు? బుద్ధి చెప్పినాడు దేవుడు. శారా మాట విన్నందుకు ఇస్మాయిల్ పుట్టినాడు. నేను చెప్పిన మాట నువ్వు వినలే కదా, శారా మాట వినేది నీకు ఇష్టం కదా బేటా, శారా మాట విను అని ఎంత లాడగా చెప్పినాడు ప్రభు. ఆ తెరి చెబుతున్నా, నీవు కోరుకున్న నాశనం నీ ఒళ్ళో వేస్తాడు దేవుడు. ఆ దారిలో బ్రతుకంతా గుర్తుండేటట్టు ఉంటుంది. నీకు ఇస్సాకును కుమారుణ్ణి ఇస్తా అంటే నవ్వినాడు కదా అబ్రహాం. అప్పుడు ఏమన్నాడు దేవుడు? పుడతాడు కుమారుడు ఇస్సాక్ అని పేరు పెట్టు. దేవుని ఎగతాళి చేసినాడనే మాట గుర్తుండేటట్టు చేసినాడు కదా. బ్రతుకంతా కుమారుణ్ణి పిలిచినప్పుడల్లా దేవుడు నాకు మాటిస్తే నమ్మలేదు, నవ్వినా నేను, అవమానపరిచిన ఎగతాళి చేసిన దేవుణ్ణి అని గుర్తుండేటట్టు చేసినాడు కదా దేవుడు. నీవు ఆలోచించు, నీవు తిరగబడితే దేవుని పైన గుర్తుండేటట్టు చేస్తాడు దేవుడు. సమర్థుడు, దేవునికి చేతనవును. సరే, నీకు కావాలంటే సవాల్ చేసి చూడు. యూ వాంట్ టు ఛాలెంజ్ హిమ్, yes గో ఫర్ ఇట్. సవాల్ చేసి చూడు, ఎవరు గెలుస్తాడు. నీకు ఇంకా అర్థం కాకపోతే దేవుడే గెలుస్తాడని నీకు అనిపిస్తే సవాల్ చేయకు. లోబడి బ్రతుకు. నీ తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు. స్తోత్రం ప్రభా. కాబట్టి తిరగబడి వెళితే నా చెయ్యి చాపి పట్టుకుంటా అన్నాడు దేవుడు. తిరిగి తెస్తా నిబంధన, మళ్ళీ చేస్తా. ఇంకేంటి? నిబంధన మీరితే ఊరుకోడు కదా దేవుడు. మళ్ళీ నిబంధన చేస్తా అంటున్నాడు. తీర్పు తీరుస్తా అంటున్నాడు, నీ పితరులకు తీర్చినట్టు. సావు కొరకు ఎదురు తన్నులు ఉంటాయి కదా, ఏం సాధించేది ఉండదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఆశీర్వాదముతో కూడిన ఆజ్ఞ ఇది. బైబిల్లో మొదటి ఆజ్ఞ ఆశీర్వాదంతో కూడిన ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయువు భూమి మీద అన్నాడు దేవుడు. అట్లాంటప్పుడు ఏమన్నమాట? నీ తల్లిని తండ్రిని సన్మానించకుంటే నీకు పుట్టగతులు ఉండవు. ఇంతసేపు చెప్పుకున్నాం. ఇంకేంటి? నీకు ఆయుష్ ఉండదు. ఏ నడు వయసుకు చచ్చిపోతావో, చిన్నతనంలో చచ్చిపోతావు పిచ్చి పరుగుల్లో తిరగబడి. ఇదైతే ఖాయం, దేవుడు పలికిన మాట. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే తప్ప నీకు పిల్లలు, నీకు ఆయుష్ ఉండదు. దేవుడి మాట చెప్పమని ఆత్మలు బలవంత పెడతా ఉన్నాడు. అందుకే పిల్లలనే మాట వచ్చింది. ఓ తండ్రి, ఆ దేవదానం ఆయన పేరు, మంచి పేరు కదా క్రైస్తవుడు. చెడ్డ బ్రతుకు, చాలా చెడ్డ బ్రతుకు. అందరూ ఉమ్మేసే వాళ్ళు ఇక వీరాలు చెప్పి నా నూరు పాడు చేసుకున్నాను. కెరసనాలతో కడుక్కోవాలని నూరు, మరి ఇంకెట్లాగా యాసిడ్తో. చెడ్డ బ్రతుకు ఆయనది, వాడిది. ఇప్పుడు ఏమైంది? పిల్లలు కూడా అసహించుకోవడం మొదలుపెట్టినారు చిన్నప్పటి నుంచి. మీ నాయన అని చెప్పి అందరూ శపిస్తావంటే, దూషిస్తావంటే, ఎగతాళి చేస్తా ఉంటే వాళ్ళకి ఏం గౌరవం? ఇక్కడ ఓ పిల్ల తన తండ్రికి చెప్పకుండా పోయి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టలేదు. దేవుడు తనకు అర్థమయ్యేటట్టు చేసిన, నీ తండ్రి ఆశీర్వాదం నీకు లేదు కదా పెళ్ళిళ్ళు అని. కొన్ని ఏళ్ళు అయినాక, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినాక ఆమె తిరిగి వచ్చింది తండ్రి దగ్గరికి. పిచ్చోడు కదా, మళ్ళీ పెళ్లి చేసినాడు 5 ఏళ్ళు వాళ్ళకి కాపురం ఉన్నాక. తర్వాత పిల్లలు పుట్టినారు. చూడు, లోకం దృష్టికి నీచుడు పురుగు కాదు, చెడ్డ పురుగు. పెంట మాత్రం కాదు, కులిపోయిన పెంట, గోబర్ గ్యాస్ వస్తుంది అంత పెంట. అట్లాంటప్పుడు దేవుడు ఏమన్నాడు? వాడు ఎవడైనా సరే, వాడు మాదిరి చూపలేదేమో తండ్రి నీకు. దేవుని మొక్కొద్దు, డబ్బును మొక్కు అని చెప్తున్నాడేమో. వాడు ఇంకేం చెప్తున్నాడు? చెడిపో, వెళ్ళు, లోకం అనుభవించు, జురుకో లోకం అని చెబుతున్నాడేమో. వాడు మంచి తండ్రి కాదు. జన్మనిచ్చినాడు, బ్రతకనీయడం లేదు. కొరివి లాగినట్టు నరకం నుంచి లాగమంటే వాడు కన్నులను నరకానికి నెడుతున్నాడు. చెడ్డోడే, నిరాక్షేపమైంది. అయితే ఏమంటున్నాను? వాడు తండ్రి అవుతాడు. వాడి స్థలం దేవుడు వాడికి ఉంచుతాడు. ఆశీర్వాదం పోగొట్టుకోకూడదు. తల్లి తండ్రి ఆశీర్వాదం, తండ్రి స్థలం తండ్రికి ఉంచాలి తప్పకుండా. వాడి బ్రతుకు గురించి దేవుడు లెక్క అడుగుతాడు. నీ పని కాదు తీర్పు తీర్చేది. వాడి లెక్క వాడిని అడుగుతాడు దేవుడు. నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వెందుకు గౌరవించలేదని అడుగుతాడు తండ్రిని. గౌరవించు, ప్రేమించు, రుణం తీర్చుకొని తల్లిదండ్రులకి
లోబడి ఉండు వారికి, మాట విను నీకు మేలు. చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు కదా దేవుడు. వాడు చెడ్డోడు కదా అని చెప్పి వదిలిపెట్టలేదు పిల్లని. తండ్రి ఆశీర్వాదం పొందినాకనే సంతానం ఇచ్చినాడు. ఇప్పుడు ఆడుకోద్దు, దేవుని శాసనాలు ఇవి. 1 తిమోతి 5వ అధ్యాయం 4వ వచనంలో తల్లిదండ్రులకు ఇంకేంటి తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే వారికి కూడా ఆయన రాసింది రుణం తీర్చుకోమన్నాడు దేవుడు. ఎట్లా తీర్చుకుంటాం రుణం? ఎట్లా తీర్చుకుంటాం? వీలుందా? మా అమ్మ టీచర్గా జాబ్ చేసేది, చాలా కాలం రాజ్భవన్ స్కూల్లో కూడా జాబ్ చేసి రిటైర్ అయింది. గవర్నర్ ఉన్న చోటు అక్కడ స్టాఫ్ కొరకు వాళ్ళ పిల్లల కొరకు ఆ స్కూల్ చాలా ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ 1 సంవత్సరం కాదు 6 నెలలు పని చేసేది కష్టం అంటారు అందరూ. దేవుని కొరకు పని చేసింది మా అమ్మ, నమ్మకంగా ఉండేది. 13 సంవత్సరాలు ఆమెను కదిలించలేదు. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వస్తే కూడా హెడ్ మాస్టర్ వద్దని చెప్పి పంపించేవాడు. ఆర్డర్స్ అన్ని వెనుకకి. ఉదయం 8 గంటలకు స్కూల్ అయితే ఇంకా తొందరగా లేచి భోజనం కూడా పట్టించుకోకుండా పరిగెత్తిపోయి సరే అక్కడ బెల్ కొట్టించేది. మా మమ్మీ పోతుండే, అది కాలనీ కదా, గవర్నర్ స్టాఫ్ కొరకున్న కాలనీ. లిలీ టీచర్ వచ్చేసిందని అందరు పిల్లలు రావడం మొదలై ఇంకా స్కూల్ టైం అయిందని అట్లా తెలిసేది వారికి. ఈ వర్షం పడిన పిడుగులు పడ్డా పోయి అట్లా బెల్ కొట్టించి ప్రేయర్ చేయించి ఇట్లా కష్టపడి పని చేసి తను మంచి బట్ట కట్టలేదు, ఆశపడి అది ఇది కొనుక్కోలేదు. ఇప్పుడు బెడ్షీట్స్ పట్టుకొని వచ్చేది మా కొరకు, ఒక్కొక్క 6 కదా, ఒక్కొక్కరి కొరకు బట్టలు సెలెక్ట్ చేసి తెచ్చేది. ఇక ఆమె ప్రేమకి నేను కాలేజ్ పోయినా కానీ ఆ బొమ్మలన్నీ ఉండే షర్ట్ మమ్మీ సెలెక్ట్ చేసింది వేసుకొని పోతే అక్కడంతా ఇక తెలుసు కదా మీకు ఎట్లా అవుతుంది. అయితే కూడా వేసుకునేవాడిని అట్లాగే. తన ప్రేమ అది, వారికి లోబడి ఉండే సమయం ఇది అని చెప్పి దీన్ని చెప్పదలిచింది. వాళ్ళు చినిగిపోయినా వేసుకున్నారు కానీ మాకు మంచి బట్టలు వేసినారు. వాళ్ళు ఎన్నో సర్దుకున్నారు, మంచి చదువులు చెప్పించినారు. అయితే ఏం చెప్పదలిచింది, ఒక తూర్పు దేశంలో ఒకడు ఏమన్నాడు, ఎక్కడ చదువు రాకుంటే ధర పంపితే చదువు వచ్చింది. ఆ చోట చింతకర్రలు ఉంటాయి కదా, ఇరుగవు సాగుతాయి, వాటితో కొట్టి దుమ్ములు రేగాలని చెబుతూ, అంటే కొడితే ముందు బట్టకున్న దుమ్ము పోతుంది అని వాడుకున్న దుమ్ము పోతుంది కదా, దుమ్ములు రేగాలని తన ఊతపదం ఆ టీచర్ ఊతపదం కొట్టి నేర్పినాడు. చదువు వచ్చింది, అక్షరాలు వచ్చినాక ఏమంటున్నాడు, అయ్యా చదువు నేర్పినానని మళ్ళీ అంటాడు ఆయన. ఉత్తరం మీద అన్ని రాసి పంపించేస్తా అంటున్నాడు. నేర్చుకున్న అక్షరాలు ఉత్తరం మీద రాసి పంపితే అయిపోతుందా? ఆడికి రాయగలిగినాడంటే ఆయన గొప్పతనం కాదా? అట్లా చెబుతున్నాను. సరే బట్టలు కొనిచ్చినారు, మళ్ళీ బట్టలు కొనిస్తానంటే అయిపోయిందా? నీవు రుణం తీర్చుకోలేవు, వెళ్ళగట్టలేవు కదా ఆ ప్రేమకి. కాబట్టి దేవుడు రాయించిన మాట ఆజ్ఞ ఇది, 10 ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఇచ్చినాడు. నీ తల్లిదండ్రులకు, నీ నాయనమ్మ అమ్మమ్మ తాతలు ఇట్లాంటి వారికి పెద్దవాళ్ళకు రుణం తీర్చుకో అన్నాడు దేవుడు. ప్రయత్నం చెయ్యి, ఈ రోజు నుంచి ఈ ఆజ్ఞ జరిగించకుంటే దోషివవుతావు. సురేష్ సాక్ష్యం విన్నారు, చదువుకున్నాడు, కటిక దారిద్రుల్లో కష్టపడ్డాడు చాలా. సాక్ష్యం చెప్పేప్పుడు నేను అదే ప్రోత్సహించినాను. మాకు తెలుసు పేదరికం అంటే. మా నాయన ఇంజనీరింగ్ జాబ్ చేసినాడు, అమ్మ గవర్నమెంట్ జాబ్ చేసింది టీచర్గా. కానీ 6 కాబట్టి అందరూ ఒకసారి కాలేజీలోకి వచ్చినప్పుడు కష్టపడ్డాం. కాబట్టి బంధువులు ఎట్లా చూస్తారు ఇదంతా మాకు తెలుసు, కానీ దాచకుండా చెప్పు అని చెప్పినాను. అట్లాంటప్పుడు చదువుకున్నాడు, ఇంకా వాళ్ళకి ఇంకెవరికో స్నేహితులకు ఉన్న మాకు లేవని అడియాశలు లేవు కదా. బీఈ చదువుకున్నాడు, ఎంటెక్ చేసినాడు, పిహెచ్డీ అయిపోవచ్చింది. ప్రొఫెసర్లు ముసలితనంలో కూడా పేపర్స్ కొనే ఉంటే చిన్న వయసుకి తన పేపర్స్ ఎన్నో పబ్లిష్ చేస్తున్నారు. అప్పుడే లోకమంతా తన పేరుంది. రిటైర్ అయ్యే టైంలో, రిటైర్ అయిన తర్వాత గెస్ట్ లెక్చరర్గా పిలుస్తారు. ఆయనని ఇప్పుడే పిలుచుకొని కూడా మొదలుపెట్టినారు. పెద్ద వయసు వాళ్ళంతా కూర్చొని వింటున్నారు. జాబ్ దొరికింది ఎక్కువ అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేసినారు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఎంటెక్ వాళ్ళకు నేర్పుతాడు తను. చిన్న కొంచెలేదు కదా దేవుడు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు తనకు, అలవాట్లు లేవు, సిగరెట్ కానీ ఇంకా బీర్ కానీ ఇంకేది తదితర దౌర్భాగ్య వస్తువులు ఏవి ముట్టలేదు. బ్రతకడానికి స్వచ్ఛమైన గాలి, పోషకాహారం, ఉండడానికి నీడ, మంచి తల్లిదండ్రులు, అప్పుడప్పుడు తన్నులు కడుపు నిండా, ఇవన్నీ అవసరం. కానీ
ఈవెన్ వేరే వద్దు, ఉంచినాడు కదా దేవుడు ఆ విలువ. దేవుని కొరకు బ్రతికితే ఘనపరిచినాడు కదా ప్రభు. లోకం ఆశ్చర్యపడేటట్టు, భయపడేటట్టు హెచ్చింపజేసినాడు కదా ప్రభు. తను PhD చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ తన క్రైస్తవులు అంటే గిట్టదు కాబట్టి ఆపుదామని ఎంత చూసినాడు, తన తరం కాలేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఈ అయ్యగారి పరిచయం ఇచ్చి ఆయన తన ప్రతిభ గురించి ఆయన చెబుతున్నాడు. ఆ ప్రొఫెసర్ ఆపడానికి చూసిన ఆయన, దేవుడు ద్వారం తెరిస్తే నరుడు ముయ్యలేడు, రాజ్యాలు తల క్రిందులు చేస్తాడు దేవుడు, తన చిత్తం జరిగిస్తాడు కదా తన ప్రజల కొరకు. కాబట్టి నువ్వు నిష్టగా దేవుని నమ్మి దేవుని మొక్కితే సిగ్గుపరిచాడు, చిన్నగా ఉంచాడు, మారువాడు విడుబడు దేవుడు అన్నాడు, గొప్ప చేస్తాడు తప్పకుండా. మా అన్న కొడుకు దీపు సాక్ష్యం ఇందాక విన్నారు. ఈ సాక్ష్యం తను చెప్పకముందే నేను అడిగిన, నీ చిన్నప్పటి నుంచి నేను చూసినా నాకు తెలుసు, కానీ సంఘంలో నీ సాక్ష్యం నేను చెప్పే ముందు నేను అడుగుతా తప్పకుండా. నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉండిరా ఇండియాలో ఉన్నప్పుడు అంటే లేరని చెప్పినాడు, అమెరికాకు పోయినాక ఉన్నారంటే లేరని చెప్పినాడు. అక్కడ కుదవన్న వాడికి కావాలంటే దొంగసాటుగా ఫోన్లు చేసుకునే అవసరం లేదు, వాళ్ళే వెంటబడతారు. ఇంకా అక్కడ సొసైటీ వాళ్ళు ఏమనుకోరు, 4 రోజులు ఫ్రెండ్స్తో ఉండి తిరిగిపోతాడు, ఆ పిల్లని చేర్చుకుంటారు ఇంట్లో. మందికి భయపడి బ్రతికేది కాదు, దేవునికి భయపడి బ్రతుకుతున్నాడు, అక్కడ కూడా నిష్టగా ఉన్నాడు. మరి ఏమైంది? దీవించినాడు దేవుడు చేసిన ప్రతి పని. అంత పెద్ద ఉద్యోగం ఇచ్చినాడు ప్రభు, దేవునికి మహిమ కలుగును గాక. నాకు 50 సంవత్సరాలు పూర్తయినాయి. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా నిషిద్ధమైన నేను ముట్టలేదు. సిగరెట్ నా పెదవికి తాకలేదు, మత్తు పదార్థాలు నా పెదవికి తాకలేదు, నేను అపవిత్రపడలేదు. గర్ల్ ఫ్రెండ్స్ లేరు నాకు, వాళ్ళంతా వెంటబడితే కూడా నాకు వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి తప్పుకునేవాడిని. ఆ తిట్టేసి అనేవాళ్ళు, బ్రతికుంటే చూడమా ఎట్లాటోళ్ళని చేసుకుంటారు, బ్రతికే ఉన్నారు వాళ్ళు, చూడలేదు కదా, చూడరు. దేవుణ్ణి కోరుకున్నా నేను. అయితే చెప్పదలిసిన మాట, మచ్చ లేకుండా బ్రతకడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఆశ నా సొంతం పెట్టుబడి. దిస్ ఈజ్ ఎ పార్ట్నర్షిప్ విత్ గాడ్, భాగస్వామ్యం దేవునితో. ఆశ నీ సొంతం, నీ పెట్టుబడి. శక్తి దేవుడు ఇస్తాడు, జయమిస్తాడు. నాకు ఇచ్చినాడు జయం. ఏ ఒక్కసారి దేవునికి దూరం పోకుండా దేవుడు కాపాడినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ ఆయన చేయి పట్టుకుందని చెబుతున్నాను. అయితే నిష్టగా దేవుని కొరకు ఆ రీతిగా ప్రత్యేకంగా బ్రతికితే ఆ విలువ ఉంచుతాడు దేవుడు. నిన్ను ఘనపరుస్తాడు, అందరి ముందు గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు దేవుడు. వృధా పోదు ఆ ప్రయాస. లోకమొద్దు, నా దేవుడు కావాలని నువ్వు పథ్యం ఉంటే తప్పక దేవుడు దీవిస్తాడని చెబుతున్నాను. మా బంధువుల్లో మలాకి అని మా బాబాయ్ ఉండేవాడు. అయితే మా నాయన ఇంకా తను అన్నదమ్ముల పిల్లలు, దగ్గర సంబంధం, మాకు బాబాయ్ అవుతాడు. ఇక నా గురించి చెప్పినాక చెప్తాను. మా నాయన బట్టలు ఉతికేవాడిని, అండర్వేర్ కూడా, సాక్స్ కూడా, షూస్కి పాలిష్ చేసేవాడిని, స్కూల్కి పోయొచ్చి, జాబ్కి పోయొచ్చి కూడా, సేవలో వచ్చినాక కూడా అని చెబుతున్నాను. అది నాకు భాగ్యం అనుకున్నాను. నేను నా తండ్రికి పరిచర్య చేయడం, మాట విన్నా, నేను లోబడ్డా. అయితే మరెండో అన్న ఉన్నాడు, ఎప్పుడు మాట వినలేదు. ఆ తేడా ఉంచినాడు దేవుడు. ఇప్పుడు ఆయనకు 55 సంవత్సరాలు వచ్చినాయి, జీవితంలో స్థిరపడలేదు, రక్తంగా ఒక్కుతున్నాడు, ఎప్పుడు చేస్తాడో తెలియదు. మా మమ్మీ తన బ్రతుకంతా ఇక అన్నకు అంకితం చేసుకొని ఉన్నది, ఒకడే పుట్టినాడు అనుకొని. నీ ఇష్టమన్నా షార్జాకి నేను వెళ్ళేప్పుడు, తల్లి నాకు ఒక్క తల్లి కదా, సముద్రాలు దాటిపోయేప్పుడు మాట్లాడి వద్దామని వెళ్ళినాను. మా అమ్మ నాతో మాట్లాడలేదు. ఆ రెండో అన్నని నాకు అంటుగడదామని చూస్తుంది, కానీ ఒక్క మంచి మాట లేదు. నా సంతోషం పంచుకుందామని పోయినాను, నాకు ఇంకో మమ్మీ లేదు కదా. ఫ్లైట్లో దారి పొడుగునా కన్నీరు కారుస్తూ పోయినాను. ఇట్లాగే అవుతుంది కదా నా ప్రేమకి, ఎప్పుడైనా చాలా బాధపడ్డాను. సరే 55 సంవత్సరాలు వచ్చినాక మా అన్నకి మా అమ్మ పెన్షను, మా నాయన పెన్షను సరిపోవడం లేదు. మా అమ్మ తోడు నీడ వాడికి అవసరమైంది. ఏం అర్థం ఆ బ్రతుక్కి? నేను లోబడితే నా తల్లిదండ్రులకి నన్ను తలగా ఉంచినాడు దేవుడు. ఒక లంబాడి బాబు అన్న వాళ్ళ ఇంట్లో అన్నని HMD నుంచి ఆ కార్లలో ప్రొసెషన్లో అంతా తీసుకురావడం, ఆ వీడియో అంతా మోటార్ సైకిల్ పైన
హరి మోటార్ సైకిల్ పైన తేజ తిరిగేసి కూర్చున్నాడు అట, ఈ ఉల్టా కదా మామూలుగా కూర్చొని ఆ మొత్తం వీడియో తీసినాడు. అదంతా చూసి ఆ లంబాడి పిల్లోడు అంటున్నాడట, ఇంత చేసినాడంటే ఆయన రాజు అమ్మ, ఆయన రాజు. హల్లెలూయా. బయట వాళ్ళు ఏమైనా ఇది దొరికిందంటే నా పరిచయం లేని చిన్నపిల్లోడు ఏమో రాజు అంటున్నాడు కదా. చిన్న గుంచలేదు దేవుడు నన్ను అని చెబుతున్నా. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. ఆ విలువ అట్లాగే ఉంచుతాడు దేవుడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం బ్రతుకంతా నీ వెంట వస్తుంది. దక్కించుకో ఆశీర్వాదం. తండ్రి ఎంత చెడ్డోడైనా తిట్టకు, దూషించకు, చెయ్యెత్తకు, కొట్టకు, తప్పది, శాపమవుతుంది. ఉన్నంతకాలం గౌరవించు, ప్రేమించు, నీ విధి అది. మా బాబాయ్ గురించి చెబుతున్నా కదా. మలాకి అనే ఆ బాబాయ్ ఏమో మంచి తండ్రిని గౌరవించి ప్రేమించినాడు. దేవుని సేవకుడు, తన రేవబామ్ ఆయన పేరు. దేవుని సేవలో వెళ్ళి అలసిపోయి వస్తే సేద తీర్చి తన ప్రాణానికి అన్నీ చేసి పరిచర్య చేసి అట్లాగా. తన తమ్ముడు ఏమో అభిజా అనుకుంటే తన పేరు, తండ్రి పైన తిరగబడి దూషించి ఏం చేసినావు, ఏం చదివించినావు, ఏం పెంచినావు, ఇట్లా తిట్టేవాడు. ఎందుకు కన్నావు, జాగ్రత్త పిల్లలతో చెబుతున్నాను, ఎందుకు కన్నావు అని ఇట్లాంటి మాటలు నీవంటే ఈ నోట్లో క్యాన్సర్ గడ్డ పుడుతుందేమో నాకు తెలియదు, నీ నాలుగు ఊడిపోతుందేమో నాకు తెలియదు, వదిలిపెట్టాడు దేవుడు అని ఒకటైతే చెబుతున్నాను. నీవు ఆ మాట అనొద్దు, తప్పు. మరి చేతనైనంత చేస్తున్నారు, నీ వంతు చెయ్యి ఆ తర్వాత. కానీ తప్పుబట్టకు వాళ్ళని కన్నందుకు కూడా విడిచిపెట్టాడు దేవుడు. దేవుని ఉగ్రత రగులుతుంది. నిన్ను విడిపించే వాళ్ళు ఉండరు ఆయన చేతిలో నుంచి. జాగ్రత్తగా ఉండు. తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడేప్పుడు నీ మాటలు ఎంత చనువున్నా హద్దుల్లో ఉండు, హద్దుల్లో ఉండు. తల్లిదండ్రుల స్థలం వారిది కదా. అయితే మలాకి అనే వ్యక్తి ఏమో మంచి ప్రేమిస్తే తండ్రిని, ఈ అభిజాని అతనేమో చాలా కష్టపెట్టేవాడు, అవమానపరిచేవాడు, దూషించేవాడు. తండ్రి చనిపోయినాడు, ఇంకా ఉంటాడా, చాలా కాలం చచ్చిపోయినాడు. మరి ఏం జరిగింది, ఈ మలాకి అనే అతన్ని చాలా డబ్బును ఒక ఆమె తీసుకెళ్ళి పెంచుకుంది. పారేసుకునే అంత డబ్బు ఆమెకు, పిల్లలు లేరు. ఇక దొరికినాడు మా బాబాయ్ అంటే వాడిని ఇంకేమి అంత ఎక్కసమై అంత ప్రేమించింది వాడిని. వాడికి కావలసినవి ఇచ్చి అనవసరమైన ఇచ్చి రాజభోగాలే. ఎట్లా తయారైపోయినాడు, పెద్ద జాబ్ దొరికింది అకౌంటెంట్గా హెచ్ఏఎల్లో. సుకుమారంగా పెరిగినాడు, ఎయిర్ కండిషన్లో జాబ్. ఎప్పుడన్నా హాలిడే వస్తేనట ఇక చికెన్ అది ఇది అన్ని తిని బాగా అలసిపోయినాడట. పడుకున్నాను చెప్పేవాడు నెక్స్ట్ డే. చికెన్ తిని అలసిపోయినాడట, ఆయనకు అది అలసట. నేను చెప్పడం ఎంత మంచిగా ఉంచినాడు దేవుడు, ఎండ తాకకుండా, అలసట అంటే తెలియకుండా, సమృద్ధిలో, వైభవంలో. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు అభిజా అని చెప్పినా కదా, వాడు తండ్రిని తిట్టేవాడని చెప్పినా కదా, లోపడలేదు వాడు. ఏమైంది, మామూలు గోడలు కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదా, ఆ ఏ కాంపౌండ్ వాళ్ళకు రోడ్డు దిక్కు ఆ నుంచి గుడిసె వేసుకున్నాడు వాడు. వాడు అన్ని దిక్కులు ఆ గుడిసె కట్టుకోవడానికి కూడా వాడికి గతి లేదు. మంది కట్టిన గోడకి సపోర్ట్ తీసుకొని కప్పు ఒక్కటి వేసుకున్నాడు వాడు. కుక్క బ్రతు గదా రోడ్ల మీదనే. ఎంత తేడా. ఒక తల్లిదండ్రులకు పుట్టి తల్లిని తండ్రిని గౌరవించడం, లోబడ్డం, సన్మానించడం, ప్రేమించడంతో ఎంత తేడా పెట్టి ఉంచినాడు దేవుడు. బ్రతుకంతా గుర్తుండేటట్టు చేసినాడు కదా ప్రభు. వాడికి అనిపించి ఉంటుంది, కష్టాలు మొదలైనాక ఈసారి నేను మంచిగా ఉంటా, ఈసారి నా తండ్రిని గౌరవిస్తా అంటే మట్లో కలిసిపోయినాక ఏం గౌరవిస్తావు, వీలుందా, ఛాన్స్ పోయింది కదా. పోయే స్కూల్లో ఒక్కొక్కరి తల్లిదండ్రులు చచ్చిపోతుంటే నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను ప్రార్థించిన. 6 సంవత్సరాల నుంచి అయితే గుర్తుంది నాకు, ప్రభా నా తల్లి తండ్రిని నువ్వు తీసుకుపోవద్దు, నా కొరకు ఉంచు ప్లీజ్ అని చెప్పి రోజు ప్రార్థించేవాడిని. ఇంత నా కొరకు చేస్తున్నారు, నేను సుఖపెట్టాలి వారిని. ఓసారి స్కూల్లో చేరిన కొత్తలో అని 6 సంవత్సరాలు, అప్పుడు మధ్యరాత్రి మెలకు వచ్చింది. మా నాయన చిన్న టేబుల్ పైన డబ్బు అంతా వేరే వేరేగా ఉంచినాడు, రాసి పెట్టినాడు కాగితాల మీద, తల పట్టుకొని కూర్చున్నాడు. మధ్యరాత్రి 2-3 గంటల సమయం. ఏమైంది అని అంటే డబ్బు సరిపోవడం లేదు అన్నాడు. టేబుల్ మీద చూపించి ఇంత ఉంది కదా అన్నాను. అంత ఉంది కదా, ఖర్చులు ఇంకెక్కువ ఉన్నాయని చెప్పినాడు.
ప్రార్థించమన్నాడు. అప్పుడు అనుకున్నాను, నేను కష్టపెట్టొద్దు, ఇప్పటికే ఇంత కష్టపడుతున్నాడు, నేను కష్టపెట్టొద్దు, మంచి చదువుకోవాలనుకున్నాను. ఒక్కసారి చదువుకోమని వాళ్ళు చెప్పే అవసరం లేకపోయింది, సొంత చదువుకున్నాను. చెప్పదలిచింది, నీవు నీ తల్లిదండ్రి గురించి ఆలోచించి నీ వంతు మంచిగా చేస్తే నీకు ఆశీర్వాదం బ్రతుకంతా మిగులుతుంది. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 31వ వచనం. నెబుకద్నెజర్ గర్వించినాడు, చక్రవర్తి. భూలోక రాజ్యాలన్నీ దేవుడు అప్పగించినాడు ఆయనకు. మనుషులను అప్పగించినాడు, పశువులను పక్షులను అప్పగించినాడు, దేవుడే అప్పగించినాడు. హృదయంలో గర్వించినాడు, ఇదంతా నా గొప్పతనం అని అన్నాడట. పెదవుల మీద మాట ఉంది, ఆకాశం నుంచి స్వరం వినిపించింది. తీర్పు జరిగింది. ఏమైంది? 7 సంవత్సరాలు గడ్డి మేసినాడు, 4 కాళ్ళ మీద నడుస్తున్నాడు. మనిషి కదా, 4 కాళ్ళ మీద నడుస్తాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు ఎప్పుడు ఎంత అయినా అనుకుంటే. పశువు కాదు, ఏంటి పక్షికి వచ్చినట్టు గోర్లు పెద్ద మొలిసినాయి అట. అంటే ఎటు కాకుండా అయిపోయినాడు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మనిషివి కదా, నా మాటినొచ్చు కదా, నా రూపులో చేసుకున్నా కదా, నన్ను ప్రేమించాలి కదా, నాతో సహవాసం స్నేహం చేయాలి కదా అంటున్నాడు కదా దేవుడు. ఎందుకు ఇట్లా తయారైనావు అని అర్థమయ్యేటట్టు మళ్ళీ పైకి చూసి తన తప్పు ఒప్పుకునే వరకు కిందికే చూసి గడ్డి మేస్టడి చేసినాడు దేవుడు. దేవుని మరిచి పిచ్చి పరుగులు ఎడితే అడ్డమైన గడ్డి అంతా తినిపిస్తాడు దేవుడు. ఎన్నేళ్ళలో నీ ఇష్టం, బుద్ధి వచ్చేటట్టు అయితే చేస్తాడు దేవుడు. నెబుకద్నెజర్ గారికి వారికి 7 ఏళ్లకే బుద్ధి వచ్చింది, డైట్ మారినాక. మరి ఇంకొకడు ఉంటాడు, యాకోబు కదా, 21 సంవత్సరాలకి బుద్ధి వచ్చింది. నీకెన్నేళ్ళకి బుద్ధి వస్తుందో మాకేం తెలుసు, అంతవరకు పోనివ్వకు, తిరగబడకుండా బ్రతికితే మంచిది కదా. ఈ అరణ్య యాత్రలన్నీ ఎందుకు? గడ్డి మేపుతాడు దేవుడు, ఎట్లాగో మారుస్తాడు కదా, దేవుడే గెలుస్తాడు. 2వ దినవృత్తాంతంలో 33:10. మనషే తన ప్రజలు వీరితో శాంతి గల సమయాల్లో దేవుడు మాట్లాడినాడట. మాట్లాడితే వారు వినిపించుకోలేదట. ఇప్పుడు చూడు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నా నోట ఆయన మాట. వింటావు వినవు, ఎవరు బలవంతం చేస్తారు. మనషే తన ప్రజలు వినలేదట, అన్ని మంచిగా ఉన్నప్పుడు. శత్రురాజులు దండెత్తి వచ్చేటట్టు దేవుడే చేసినాడట. యుద్ధంలో వీరు ఓడిపోయినారు. మనషే రాజు కొల్ల సొమ్ము పట్టుకెళ్ళిపోయినారు, ఉన్నదంతా. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందని అనుకోకు. ఆస్తి చూసి మురవకు, ఇంకెవరిని చూసి మురవకు. దండగా దేవుడే ఆధారం, దేవుడే ఆధారం. అట్లాంటప్పుడు మొన్ననే ఈ మధ్య గుర్తు చేసినాను, ధనంజయ శాస్త్రి తోకబట్టుకుంటే ఆయన చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాడు, టికెట్ ఇప్పిస్తాడు అనుకుంటే హఠాత్తుగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. ఇక ధనంజయ గారి తోక వీరు వదిలిపెట్టేసినారు. మళ్ళీ మన చర్చికి వచ్చి నేను చెప్పినాను, మనిషిని ఆధారం చేసుకోవద్దని నేను నేర్పినా కదా. అట్లా చెబుతున్నాను, నువ్వు దేవునికి ప్రతిగా ఎవరిని ఆధారం చేసుకుంటావు, దేన్ని ఆధారం చేసుకుంటావు? సైతాను చెప్పినట్టు మనుషులు చెప్తారేమో, లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, నన్ను మొక్కు అనలేదా సైతాన్ వచ్చి? అట్లాగా దేవుని మొక్కకు, డబ్బును మొక్కు, లేదా నేను చెప్పినట్టు నా చెంచాలాగుండు, ఉద్ధరిస్తారా వాళ్ళు? రేపు చేస్తే ఏం చేస్తావు? కాబట్టి నీవు అమ్ముకోకు దేవుణ్ణి. శాంతికాల సమయాల్లో దేవుడు నీతో మాట్లాడితే విను. దేవుని దిక్కు తిరుగు లేకుండా, మరి తిరుగు లేకుండా హత్తుకో దేవుణ్ణి. ఎప్పటికీ నిలిసే నిత్య తీర్మానం చేసి, నిబంధన చేసి, ఒట్టి మాటలొద్దు, బొంకొద్దు, మనుషుల ముందు మంది కొరకు బ్రతుకొద్దు. బ్రతుకు, నీ జీవితం గురించి ఆలోచించు. వాగ్దాన భూమి కావాలా, ఎడారి యాత్రలు కావాలా, రింగా రోజెస్ ఆల్ ఫాల్ డౌన్ చెప్పినాం కదా. ఈరోజు నీ చెవులలో రింగు మానాలి, ఇదే రింగా రోజెస్ కదా. కాబట్టి నీ తీర్మానం నువ్వు లెక్క చెప్పుకునేది ఉంది. మంచి శాంతి గల సమయాల్లో పలకకుంటే దేవుడు దాసత్వం రప్పించినాడు. అప్పుడు ఏం చేసినారట? ముక్కుకు గాలం వేసి తీసుకుపోయినారట మనిషిని. రాజులను అట్లా పట్టుకోపోరు కదా, ముక్కుకు గాలం వేసి దేవుని ఆజ్ఞయింది అట్లాగా వాడికి బుద్ధి చెప్పడానికి. దేనికి పెడతారు? ముక్కుకు గాలం దున్నపోతుకు పెడతారు. వచ్చిపోయి దారిలో ఎక్కడ చూసుంటావు, ముక్కుకు కట్టి పైకి ఉంచుతారు, దాని తల ఇట్లా పైకి పెడతారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తలకు అవసరం లేదు దానికి. ఇంకా అట్లా దున్నపోతుని కట్టేసినట్టు మనిషిని కట్టేసి తీసుకెళ్ళినారు కదా. అప్పుడట వాడు తగ్గించుకున్నాడట, వాడు దేవుణ్ణి వేడుకున్నాడట, తన పితరుల దేవుణ్ణి ప్రాధేయపడ్డాడట.
ఇప్పుడు దేవుడు చాలా జాలిపడ్డాడట. నీవు దిక్కుమాలిన దారిలో పోయి అలసిపోయి దిక్కు లేక దారి లేక చచ్చే ముందు పలుకుతాడు, గ్యారెంటీ ఇస్తాను నీకు. నువ్వు అట్లా కోరుకుంటే నీ ఇష్టం. కానీ కొన్నిసార్లు అవకాశాలు ఉండవు కదా, హఠాత్ మరణాలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఎందుకు ఆ దారి కోరుకుంటావు? ముక్కుకు గాలం వేసి దున్నపోతుని తీసుకెళ్ళినట్టు ఆ దాసత్వంలోకి తీసుకెళ్తే అప్పుడట వాడికి దేవుడు గుర్తొచ్చినాడట. ఇక దేవుడు తిరిగి తన దేశానికి తెచ్చినాడు, తన సింహాసనం ఇచ్చినాడు. అప్పుడట మనషే తెలుసుకున్నాడట యెహోవాయే దేవుడని. హల్లెలూయా. దేవుడు మొత్తానికి ట్యూషన్ చెప్పి లెసన్ వచ్చేటట్టు చేసినాడు కదా, విడిచిపెట్టినాడా? టీచర్లు అయితే మొద్దు నీకు రాదు పో నేను నేర్పని అంటారు కదా. తండ్రి గజ దొంగ అయితే పోలీసు వాళ్ళ పిల్లల్ని భార్యని కష్టపెడతా ఉంటే ఆశ్రయం కూడా వచ్చినారు, ఆశ్రయం ఇచ్చినాం. వాళ్ళు పోలియో వచ్చిన పిల్లోడు పౌలు 5 సంవత్సరాల అక్షరాలు దిద్దినాడు. కొమ్మిస్తే కీ అనేవాడు. నేను చెప్పిన ఇక వాడిని వదిలిపెట్టండి, వాడికి నేర్పుతా ఉంటే నాకు వచ్చిన కొంచెం తెలుగు మర్చిపోతున్నా నేను. ఇంకా నయం, వాడు కొమ్మిస్తే పొడుస్తుంది అనలేదు. ఇక నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు కొమ్మిస్తే ఏమవుతుందో నాకు తెలుస్తలేదు. ఇక వాడికి రాదు, చదువు మానేయండి, నేర్పొద్దు వాడికి అని చెప్పిన, తల పాడు చేయొద్దని చెప్పినాను. అయితే దేవుడైతే అట్లా విడిచిపెట్టాడు. నీకు పాఠం నేర్పి తీరుతాడు బిడ్డ, గుణపాఠం నేర్పి తీరుతాడు. వచ్చే వరకు వదలడు. క్లాసెస్ చెప్తాడు, స్పెషల్ క్లాసెస్ చెప్తాడు, చాలా మంచిగా నేర్పుతాడు. అయితే తిరిగి తన దేశానికి వచ్చినాక మనషే తెలుసుకున్నాడట. ఏమని? ఒకసారి అందరు పలకండి. మనషే ఏం తెలుసుకున్నాడు? యెహోవాయే దేవుడని మనషే తెలుసుకొనెను. ఆమెన్. నువ్వు ఆయన దేవుడని ఎప్పుడు తెలుసుకుంటావు? నీ అదృష్టం. నువ్వు తొందర తెలుసుకుంటే మంచిది, తెలుసుకుని బ్రతికితే మంచిది. లేకుంటే తెలుపుకుంటాడు దేవుడు. హలో ఐఎమ్ సో అండ్ సో అని తన చేయి చాపుతాడు దేవుడు నీ కొరకు. గట్టిగా పట్టుకుంటాడు, దగ్గరికి లాక్కుంటాడు, నిబంధన చేస్తాడు, తంతాడు. తీర్పు తీరుస్తాడు కదా దేవుడు, పితరులకు తీర్పు తీర్చినట్టు. కాబట్టి నీవు కొత్తగా పరిచయాలు ఎన్నిసార్లు మొదలు పెడతావు? ఎందుకు మొదలు పెడతావు? తెలుసుకున్న దేవుణ్ణి ఆశగా విడిచిపెట్టలేదు నేను చెయ్యి ఎప్పుడు. చాలా బాగుందని చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న కొంచెలేదు దేవుడు నన్ను మనుషుల చేతిగా అప్పచెప్పలేదు, ఎప్పుడు మర్చిపోలేదు. ఇదొక్కటి ఆలోచించి ముగించుకుంటున్నాం. ప్రియ సంగమా, ఇది ఆఖరి లైన్ ఈ పేజీలో. అంత నిజమే చెబుతాను కదా. అట్లాంటప్పుడు మనిషికి తెలియదా దేవుడు అంటే? చెప్పినా కదా మన వాళ్ళు ఎరకల భాష పలుకుతూ తెలవది అంట. ఈ తెలవది అనే పదం తెలుగులో లేనే లేదు కదా. ఇంకేమన్నా వస్తువు తెమ్మంటే పట్టుకొచ్చి ఇదియా అంటే అది ఏ అని చెప్తున్నాను నేను కూడా. ఎందుకు ఎరకల భాష మాట్లాడుతుందని వాళ్ళకి అర్థమవుతుంది కదా. సరే, మనిషి గారికి దేవుడు తెలియదా? దేవుడు తెలియదా? అప్పుడు ఆయన యెహోవాయే దేవుడు అని తెలుసుకొనెను అని ఎందుకు రాసింది? ముందు తెలీదా? తన తండ్రి హిజ్కియా రాజు దావీదు కంటే మంచి బ్రతికినాడు. మోషే తయారు చేసిన ఇత్తడి సర్పం ఎవరు పగలగొట్టలేదు, అందరు ధూపం ఇస్తుంటే కూడా అధికార వ్యామోహం, సింహాసనం కొరకు మనుషులను నొప్పించొద్దని ఆ తప్పు పూజ చేస్తున్నారు మీరు ఈ విగ్రహానికి తప్పని చెప్పలేదు ఎవరు. దావీదు కూడా చెప్పలేదు. హిజ్కియా రాజు ఆ విగ్రహం తీసి ముక్కలు చేసేసినాడు, తప్పని చెప్పినాడు. ధైర్యం ఉంది కదా, వద్దు సింహాసనం నాకు, దేవుడుంటే చాలని. అటువంటి హిజ్కియా దేశమంతటిని దేవుని దిక్కు మళ్లించినాడు. దేశమంతటిని. అంత మంచి తండ్రి ఉన్నాడు మనషేకి. దేవుడు తెలీదా? దేశమంతట్లో ఉజ్జీవం వచ్చింది హిజ్కియాను బట్టి. అట్లాంటప్పుడు హిజ్కియా ప్రార్థిస్తే ఒక దేవదూతను పంపినాడు దేవుడు. సముద్రపు ఇసుక రేణుల కంటే ఎక్కువ సైన్యాన్ని ఆ దేవదూత సంహరించినాడు, చంపేసినాడు. 1,85,000 మంది యుద్ధశూరులను దేవదూత వచ్చి చంపేసినాడు హిజ్కియా ప్రార్థిస్తే. రాజు సిగ్గుపడి వెనకకెళ్ళిపోయినాడు. దేవుడు జయం ఇచ్చినాడు. ఇటువంటి కార్యాలు దేవుడు చేసినప్పుడు మనషే చూసినాడు, ఉన్నాడు. తెలియదా దేవుడు అంటే? బిడ్డ అంజాన్ కొట్టినాడు మనషే, అంజాన్ కొట్టినాడు. చూసి చూడనట్టు చేసినాడు, తెలిసి తెలియనట్టు చేస్తున్నాడు. బచ్కేరైనా అని తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు అంటే దేవుని విషయాలంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు వద్దట, తోచింది చేస్తాడట.
మనిషి తన టీనేజ్లో తన తగ్గట్టు ఉంటాయి. సూర్యుని కింద కొత్త ఏమైనా పుట్టినా అదే వ్యభిచారం, ఇంకా అదే మత్తు మందులు. వాళ్ళ హిజ్కియా రాజు తెలిస్తే ఒప్పుకుంటాడు, వాళ్ళ డాడీకి తెలియకుండా దొంగ చాటుకు అన్నమాట. దొంగ బ్రతుకుంటాడు, ముక్కుకు గాలం పడ్డది దున్నపోతుకి వేసినట్టు. ఏం బాగుంటుంది అట్లాగా. తెలుపుకున్నాడు కదా దేవుడు, తెలియనట్టు చేస్తే తెలిసేటట్టు చేసినాడు. ఈ మొత్తం ఈరోజు చెప్పిన అంతా నీ గుర్తు లేకుంటే బేటా, నానా బేటా, ఇదొక్కడన్నా గుర్తు చేసుకో. నువ్వు దేవుడు అంటే తెలియనట్టు చేస్తే నీకు తెలిసేటట్టు చేసి తీరుతాడు దేవుడు, గ్యారంటీ రాసిస్తా. మంచిగా మొక్కుతావో నువ్వు, ఇక ఏ దారిలో మళ్ళీ వచ్చి మొక్కుతావో తిరిగి వచ్చి మచ్చ లేకుండా బ్రతికితేనే చాలా బాగుంటుందని చెబుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగితే మోకరించండి. హల్లెలూయా. యేసు హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాళ్ళు యవనస్తులు అయితే చూడు, మీతో మాట్లాడినాడు దేవుడు. మరి వారితో మాత్రం కాదు, అందరితో మాట్లాడినాడు దేవుడు. నీకు కూడా దేవుడు తెలియనట్టు నువ్వు బ్రతికితే ఊరుకోడు కదా, తెలుపుకుంటాడు, తెలిసేటట్టు చేస్తాడు, ఒప్పుకునేటట్టు చేస్తాడు కదా ప్రభు. కాబట్టి తిరుగుబాటు ఉన్న నీ జీవితంలో ఉంటే ఏ విషయమైనా ఏ కోణంలో అయినా సరి చేసుకుంటే మంచిది. ముక్కుకు గాలం పడకముందే, అంత పోగొట్టుకోకముందే. స్తోత్రం ప్రభు. 5 నిమిషాలు ప్రార్థన, సమయం ఎంతైందో నాకు తెలీదు. 5 నిమిషాలన్నా ప్రార్థించు. ఆత్మదేవుని సన్నిధిలో కుమ్మరించుకున్న రీతిగా మళ్ళీ ప్రార్థన అయిపోయినాక నేను కళ్ళు తెరవమని చెబుతా. అప్పటివరకు కళ్ళు తెరవకు. నేను కనబడితే పీడకలలు వస్తాయి నీకు. కళ్ళు మూసుకొని దృష్టి ధ్యానం దేవుని వైపు మళ్ళించు. సరే, ప్రభు బల కూడా ఉంది. 2:30 అయింది. జాన్ మర్చిపోయినా. ఫస్ట్ హరి ప్రభు బల కార్యక్రమం. సిద్ధపడవచ్చు ప్రభు బల తీసుకోవడం, రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి. హల్లెలూయా. మంచి సిద్ధపడి తీసుకోవాలని ఆశపడ్డాం, అందుకే చివరిలో ఉంచినాం ప్రభు బల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ అడుగు దేవుణ్ణి. తెలిసిన తప్పులు ఉండనివ్వకు. తిరుగుబాటు నీలో ఉంటే ఉండనివ్వకు. ఇక మీద ఇక తిరగబడకు ఇంకెన్నడు. ఒక్కసారి కూడా తిరగబడకు. ఇన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చినాక ఉందో లేదో అవకాశం నీకు. మరి చంపుతాడేమో దేవుడు, నాకు తెలియదు. హఠాత్ మరణాలు ఉండొచ్చు కదా, నాకు తెలవది అంటారు కదా. నాకేం గుర్తు అని కూడా అంటారు కదా. నువ్వు ఎన్ని అవకాశాలు వాడుకున్నావు, గేమ్ ఓవర్ అని దేవుడు ఎప్పుడు అంటాడో కదా. హఠాత్తుగా 1000 రెట్లు 1,00,000 రెట్లు శిక్ష పడి నరకంలో ఉంటే బిడ్డ, నాయన బేట నిన్నెవరు తీరా నుంచి నువ్వు సాటుకు పలికిన మాటల క్షమాపణ అడుగు. ముందు మాట, వెనకాల మాట, వెనకాల గుంటలు తవ్వడం, మళ్ళీ వెనక ముందు వచ్చి తీయగా మాట్లాడడం. మెచ్చుతాడా దేవుడు? మెచ్చుతాడని ఎట్లా అనుకున్నావు? వెర్రోడు అనుకున్నావా దేవుడు? లెక్కడగడా నిన్ను నీ ఒళ్ళో వేడా తీర్పు తీర్చి, నువ్వు మందికి తీర్పు ఎందుకు తీర్చినావు? పేరు ఎందుకు ఎత్తినావు? తప్పు కదా. దేవుని స్థలం తీసుకుంటావా నీవు? పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవన్నాడు కదా ప్రభు. నువ్వు విడిచిపెడతాడని ఎట్లా అనుకున్నావు? నా కంటి పాపను ముట్టినావు అంటాడు కదా దేవుడు. దెబ్బ కొడతాడు, జాగ్రత్త సుమ. ఆలస్యమైతే దేవుని దయానుకు. స్వచ్ఛంగా ప్రేమించు దేవుని, మనిషిని యథార్థంగా ప్రేమించు. లోనోటి బయటోటి నటన, ఈ వేషధారణ మానేసాయి. చస్తే పోవు పరలోకం. యథార్థవంతులైన ముఖ దర్శనం చేస్తారని రాస్తుంది. భూమి మీదైనా తర్వాత అయినా దేవుని ముఖం చూసేది యథార్థవంతులు. పరలోకంలో వారిలో కపటం లేదని రాస్తుంది. కపటం ఉంటే పరలోకం వెళ్ళవు కదా నీవు. ఈ అబద్ధం, మోసం, కపటం, నటన, డ్రామా అంతా ఉంటే సరి చేసుకో. స్వచ్ఛంగా ప్రేమించు దేవుని, మనిషిని. మనసులో ఉన్నది బయటికి బ్రతుకు అట్లాగే. హల్లెలూయా, హల్లెలూయా. మేలుకు ప్రతిగా కీడు చేసినావా? దేవుని దయకోరు పాదాలు బట్టి నీ నట్టింట్లో నష్టం ఉంటుందంట, బ్రతుకంతా ఉంటుందట. నీ పశ్చాత్తాపం చూసి దేవుడే తక్కువ చేయగలడు నష్టం. లేకుంటే బ్రతుకంతా అంతే. ఇన్బిల్ట్ అంటారు కదా, ఇంటెల్ ఇన్సైడ్ అంటారు కదా కంప్యూటర్లో. శాపం ఇన్సైడ్ అన్నమాట నీలోన. మేలుకు ప్రతిగా నువ్వు కీడు చేసినావా? గుర్తు చేసుకో. విడిచిపెట్టడు దేవుడు. బ్రతుకంతా నీకు ఆ నష్టం, నాశనం, ఆ శాపం నీ నట్టింట్లో ఉంటుందట. చేయకు, క్షమాపణ అడుగు. దేవుడు దయగలవాడు కదా. శిక్ష రద్దు చేస్తాడు, కొన్నిసార్లు తక్కువ చేస్తాడు. మళ్ళీ చేయకట్లాగా. నువ్వు ఎప్పుడైనా మేలు చేయాలి,
మేలు పొందినాక మేలు చేయడం చేత కాలేదా నీకు? నష్టం చేస్తావా మేలు పొందినాక? తప్పు కదా. వెన్నుపోటు మనుషులు మెచ్చుతారా? దేవుడు ఎందుకు మెచ్చుతాడు? పరిపూర్ణుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్వచ్ఛంగా ప్రేమించినా నేనైతే నటించలేదు ఎన్నడు. నటించినావని ఒకసారి వ్యక్తి అంటేనే కరిగించుకుంటా ఉన్నాడు దేవుడు. బాధ అనిపిస్తుంది. నేను చేయగలిగింది అయితే ఏం లేదు. మేడకి తాయత కట్టుకుంటారు కదా, అట్లా వాళ్ళని అంటుకొని ఈ మాట తప్పు కదా. మంచి ప్రేమ పొందుకొని ప్రాణం దక్కినాక ఈ చోట దేవుని సేవకులుగా సిద్ధపడ్డాక నాట నీలాగా నటన నాకు రాదట. ఎంత స్టైల్గా చెప్పింది. ప్రభా ఈ మాటకి నాకు న్యాయం జరిగించమని అడిగిన. నేను కులి ఏడ్చిన చాలా. చూడు మా బాబాయ్ ఒక అతను ఏమన్నాడు, పోట్లాట మాకు అన్యాయం చేసినాడు, అన్నకి అన్యాయం చేస్తే. అప్పుడు ఏమన్నాడు, మీకు ఏం గతుంది అన్నాడు. అప్పుడే సేవలో వచ్చిన నేను అన్నాను, ప్రభా ఈ ప్రశ్నకి నీవే ప్రత్యుత్తరం ఇవ్వు. ఇప్పటికి ఇస్తున్నాడు దేవుడు ప్రత్యుత్తరం. 22 సంవత్సరాలు అయిపోతా ఉంటే ఇంకా కరిగించుకుంటా ఉన్నాడు వారిని. చెప్పలేను వివరాలు, బాధ అవుతుంది. మేము అట్లా ఆశపడలేదు. మేమైతే మనసారా క్షమించానని ప్రార్థన చేయమని చెప్పినాం. అప్పుడు వాళ్ళు అన్నారు ఏమని, డింపి పెండ్లి సామే చేస్తాడులే, నీకేం తక్కువ అన్నారు. అంటే ఎగతాళి, అంటే వాడికి ఏం గతుంది అని. దేవునికి స్తోత్రం, ఘనంగా జరిగించినాడు కదా ప్రభు డింపి పెళ్లి ఈ చోట. హల్లెలూయా. ఒక్క మాట వదిలిపెట్టలే కదా దేవుడు. నీవు వేరే వాళ్ళ గురించి, దేవుని సేవకుల గురించి అట్లా ఇట్లా మాట్లాడితే నిన్ను వదులుతాడని ఎందుకు అనుకున్నావు? దేవుడు శాస్త్రి గారని దేవుని సేవకుని మా అమ్మ చాలా తిట్టేది. ఏం జరిగింది, మా అక్కని కోడలుగా ఆ ఇంటికి ఇవ్వాల్సి వచ్చింది. మా నాయన సంబంధం ఖాయం చేస్తానంటే వెళ్ళి చెడగొడతా అన్నది మా అమ్మ. ఏలూరుకు పోయి ఖాయం చేసుకొని వచ్చింది. చెడగొట్టని ఇవ్వలేదు దేవుడు, ఆ ఇంటికి కోడలుగా ఇవ్వాల్సి వచ్చింది. ఊరుకోడు దేవుడు అని చెబుతున్నా. ఎత్తకు ఇంకొకరి పేరు, విమర్శించకు, ఎగతాళి చేయకు, తీర్పు తీర్చకు. నీ పని కాదు. నీ గుంట తవ్వుకోకు. చచ్చినోడికి 6 ఫీట్ల లోతు సరిపోతుంది గుంట. ఒక్కొక్కరు 100 ఫీట్లు లోతు చేసుకోవడం చూస్తూ ఉంటాను. ఎంత అవసరమా? ఇంకా అంతే, సదా మంది జోలికి పోవడము, తీర్పులు తీర్చడమే, విమర్శించడము, దూషించడము. ఒక్కొక్క మాట నీ చరిత్రకు తాళమైంది. నీ తెలివి ఉంటే ఒక్కొక్క తాళం తీసేసుకో. క్షమాపణ అడుగు. మనుషులని వెళ్ళి ఎవరి విషయం అయితే పలికినావు వారి దగ్గర వెళ్ళి పలుకు, క్షమాపణ అడుగు. నీ దారి చేస్తాడేమో దేవుడు, నీ హింస తీసేస్తాడేమో, నీ చిత్రవద తీసేస్తాడేమో దేవుడు. ఈ మూల కారణం వదిలిపెట్టి ఇంకో ఉపవాసం చేయకు. దండగా తలలు అప్పచెప్పగానే వెంటనే మారు పరిస్థితులు. అమ్ముతుంది అట్లా స్తోత్రం ప్రభా. తలలు అప్పచెప్పగానే ఏం కాదు. దేవుడు వెక్కిరింపబడాడు. నీ వేసిన విత్తనానికి పంట వచ్చి తీరుతుంది. నీ చేత కోయిస్తాడు దేవుడు. నీకు అర్థమైతే, ఇది ఎంత భయంకరమో నీకు అర్థమైతే, దేవుడు సర్వశక్తిమంతుడని నీకు తెలిస్తే భయపడు. ఆ దేవునికి భయపడు, ఆత్రపడు. నీకు ఇంకా ఊపిరింది చూడు, అప్పుడే అవకాశం ఉంది చూడు, ఇప్పుడే సరి చేసుకో దేవునితో, మనుషులతో. అట్లాగే నీ బాధ్యతల గురించి మరి తిరుగుబాటు ఏ వైపున వచ్చిందా, ఆ విషయం కృతజ్ఞత తక్కువైందా, నీ పిలుపులో సాగే విషయం, సాక్షులుగా ఫలించే విషయం, దేవునికి చెందింది ఇచ్చే విషయం, మనుషులను గౌరవించే విషయం, ప్రేమించే విషయం సరి చేసుకో. వ్యర్థమైన మాటల గురించి లెక్క అడుగుతాడు కదా దేవుడు. ఒక్కొక్క మాట సరి చేసుకో. తెలిసిన తప్పులన్నీ తొలగించుకో ఈరోజు. అప్పుడు రొట్టె ద్రాక్షరసం తీసుకో, లేదా రోగాలు వస్తాయి, లేదా చేస్తావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరించినాడు.